నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ అబ్బాయి నాయుడు. ఈరోజు ఈ వీడియోలో మనం విశ్లేషించుకునే అంశం ఏంటంటే వైఎస్ఆర్ వారసత్వాన్ని కోల్పోతున్న జగన్మోహన్ రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని కోల్పోతున్న జగన్మోహన్ రెడ్డి. ఎందువల్లంటే ఈ వీడియోలో అంశాలు విశ్లేషించే ముందుగా ప్రేక్షకులకు ఒక విజ్ఞప్తి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరియు వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీ ప్రోత్సాహాన్ని అందించండి. ఇకపోతే ఈ వీడియోలోని ముఖ్యాంశాలు ఏంటంటే 2004 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అతని పరిపాలనా అనుభవము, పరిపాలనలో తెచ్చిన కొన్ని వినూత్న కార్యక్రమాలు, కొన్ని ప్రత్యేక పథకాల ద్వారా పేద ప్రజలకు చాలా దగ్గర కావడం జరిగింది. దగ్గరయ్యి పేద ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొనడం జరిగింది. తర్వాత ఈ పరిపాలనలో ఈ మంచి కార్యక్రమం చేయడం ద్వారా 2009లో తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి కావడం జరిగింది. 2009లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రమాదవశాత్తు 2009 సెప్టెంబర్లో మరణించడం జరిగింది. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముందుకొచ్చి నాకు ముఖ్యమంత్రి పదవి కావాలి అని అడగటం జరిగింది. అంటే 2004 నుంచి 2009 దాకా కూడా తెర వెనుక ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2009 తండ్రి మరణం తర్వాత ముఖ్యమంత్రి పీఠం నాకు కావాలి అని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరడం జరిగింది. దానికి కాంగ్రెస్ అధిష్టానం తిరస్కరించడం జరిగింది. ఎందుకు తిరస్కరించారంటే 2004 నుంచి 2009 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెర వెనుక ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని అవినీతి కార్యక్రమాలకు పాల్గొనడం జరిగింది. అవినీతి కార్యక్రమాలకు పాల్గొన్నట్టు చాలామందిని ఇబ్బంది పెట్టినట్టు అనేక ఆరోపణలు రావటం మూలంగా జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ అధిష్టానం ఇష్టపడలేదు. తదనంగా కొణిజేటి రోసయ్య సీనియర్ కాంగ్రెస్ నాయకుడైనటువంటి కొణిజేటి రోసయ్యని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఇది జీర్ణించుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఇష్టం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తదనంతర పరిణామాలలో కొత్త పార్టీ పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పార్టీ పెట్టడం ఇష్టం లేనటువంటి కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ విచారణకు ఆదేశించడం జరిగింది. అప్పుడు సిబిఐ విచారణలో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 40,000 కోట్ల అవినీతిగా పాల్గొన్నట్టు ప్రాథమిక సాక్ష్యాధారాలు సేకరించి సిబిఐ కేసు నమోదు చేయడం జరిగింది. తదనంతర పరిణామాల్లో అరెస్ట్ అయి దాదాపు 16 నెలలు జైల్లో ఉండటం జరిగింది. ఈ పరిణామాల క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత కొన్ని చర్చల ద్వారా బెయిల్ పొంది బయటికి రావడం జరిగింది. బయటికి రావడం వల్ల అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ అనేది విడిపోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అప్పుడు రాజకీయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి మీద ఉండే అభిమానంతోనైతేనేమి జగన్మోహన్ రెడ్డి గారిను ప్రజలు యాక్సెప్ట్ చేయడం జరిగింది. కానీ అనుకోని పరిస్థితుల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ విడిపోవటం వలన చంద్రబాబు నాయుడు గారు సీనియరు అభివృద్ధి కారకుడు విజనరీ అనే పేరుతో 2014లో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడిని గెలిపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి దాదాపు ఒక మంచి మెజారిటీతో అతి తక్కువ ఓట్లతో తక్కువ మెజారిటీతో అధికారాన్ని కోల్పోవడం జరిగింది. సరే, ఆ పరిస్థితుల్లో ఆ 5 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో కూర్చొని అధికార పార్టీ మీద ధ్వజమెత్తుతూ దాదాపు 2.5-3 సంవత్సరాల తర్వాత అసెంబ్లీకి పోకుండా పాదయాత్రను మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి 2019లో అత్యధిక మెజార్టీతో గెలుపొందడం జరిగింది. అప్పుడు దాకా ఉన్న జగన్మోహన్ రెడ్డి మీద జనాలకు ఉన్నటువంటి అభిప్రాయం వేరు. ఎందువల్లంటే రాజశేఖర రెడ్డి చేసినటువంటి మేలు, మంచి పథకాల వల్ల కానీ, పేదలకి చేకూర్చిన లబ్ధి వల్ల కానీ జగన్మోహన్ రెడ్డి మీద, రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానం అంతా కూడా జనాలు జగన్మోహన్ రెడ్డి మీద కూడా చూపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని అనవసరంగా 16 నెలలు జైల్లో పెట్టారు, దీనికి చంద్రబాబు నాయుడు కూడా కారకం అని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రచారాన్ని జనం నమ్మి 2019లో అత్యధిక మెజార్టీతో దాదాపు 50% ఓటు షేర్తో 151 సీట్లతో గెలిపించడం జరిగింది. అత్యధిక మెజార్టీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తదనంతర పరిపాలనలో రోజుకి అతని యొక్క ప్రవర్తన, బిహేవియరు, జనాలకు అతని మీద ఉన్నటువంటి
ఆలోచన విధానానికి వ్యతిరేకంగా అతని పరిపాలన జరగడం జరిగింది. రివర్స్ టెండరింగ్, రివర్స్ పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ యొక్క పరిపాలన అనేది పోతున్నదని ప్రజలకు అర్థమైంది. సరే, 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ని ఒక రాష్ట్రంగా, ఇది ప్రజాస్వామ్యంగా భావించకుండా ఆంధ్రప్రదేశ్ అనేది ఒక పరిశ్రమ, ఈ పరిశ్రమకి సీఈఓను నేను, ఇదంతా నా వ్యాపారము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక వ్యాపార సంస్థగా మార్చేసి అనేక విధాలుగా అనేక రకాల వర్గాలని, అనేక రకాల ప్రజల్ని, వ్యాపారస్తుల్ని, పరిశ్రమల్ని, ఇండస్ట్రియలిస్ట్ని అందరినీ కూడా వేధించడం జరిగింది. ఈ వేధింపుల నుంచి జనాలు ఈ వేధింపులను తట్టుకోలేక భరిస్తూ 2024 సంవత్సరంలో ఉండే సాధారణ ఎలక్షన్ వరకు వెయిట్ చేయడం జరిగింది. ఈ 2024లో జరిగిన సాధారణ ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో జనాలు జగన్మోహన్ రెడ్డి గారిని తిరస్కరించడం జరిగింది. ఈ మధ్యలో జరిగిన పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి చెల్లినటువంటి వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించడం, వాళ్ళ నాన్నగారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరటం, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమించబడటం జరిగింది. అంటే వైఎస్ షర్మిల గారు మా నాన్న ఆలోచనకి, మా నాన్న పరిపాలనకి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఉంది, మా నాన్న ప్రాణం పోయేంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు, మా నాన్న కోరిక రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి, ఎన్ని ఒడిదుడుకులు ఎన్ని ఆటంకాలు ఎదురైనా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండటం కానీ, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి కానీ ఆయన ఎప్పుడూ ఇష్టపడలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి సోనియా గాంధీ కుటుంబాన్ని, కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పేరును ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలకి అనుగుణంగా కాకుండా ఆయన ఆలోచనలకే, ఆయన విధానాలకే, ఆయన అభిప్రాయాలకి వ్యతిరేకంగా పరిపాలించి ప్రజలలో పూర్తిగా వ్యతిరేక భావం తెచ్చుకోవటం వల్లే 2024 ఎలక్షన్లో దారుణంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఈ పరిణామాలన్నింటినీ బేరీజు వేసుకున్నట్లయితే 2019కు ముందు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డిని చూశారు. 2019 నుంచి 24 వరకు చూసిన జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర రెడ్డి యొక్క వ్యవహార శైలికి పూర్తి విరుద్ధము, భిన్నమైనది. కాబట్టి రాజశేఖర రెడ్డి గారిని ఎంతో ప్రాణంగా ప్రేమించేటటువంటి ప్రజలు కూడా చాలామంది మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటు వేయటం జరిగింది. కాబట్టి ఈ పరిణామాలను బేరీజు వేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల గారిని నియమించడం వలన ఆటోమేటిక్గా రాజశేఖర రెడ్డి యొక్క మేనియా, రాజశేఖర రెడ్డి యొక్క వారసత్వం అనేది షర్మిల వైపు మొగ్గుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు కాబట్టి ఆటోమేటిక్గా ఆ మొగ్గంతా షర్మిల వైపు పోతుంది. ఎందువల్లంటే షర్మిల వ్యవహార శైలి కానీ, షర్మిల ప్రజల్లోకి చొచ్చుకుని పోయే విధానం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజులో జైల్లో ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి షర్మిల. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడంలో షర్మిల పాత్రని మనం కాదనలేం. చాలా ప్రముఖ పాత్ర వహించింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంలో. వైఎస్ షర్మిల గారు చాలా ప్రముఖ పాత్ర వహించారు. కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు పూర్తి స్థాయిలో మెజారిటీలో ఉండి జనాల యొక్క అభిమానాన్ని చూరగొన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని చనిపోయేంత వరకు వీడలేదు. అతని చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయటమే. కాబట్టి మా నాన్న కోరికను నేను నెరవేరుస్తాను, మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి వచ్చే విధంగా కృషి చేస్తాను, మా నాన్న చివరికి కోరిక ప్రకారం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి మేము ఎనలేని కృషి చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా నిన్న జరిగినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సంస్కరణ సభలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి కేబినెట్ మినిస్టర్లందరూ కూడా విజయవాడలో సంస్కరణ సభలో పాల్గొనడం జరిగింది. ఎందువల్లంటే ఇప్పుడు ఉండేటటువంటి రేవంత్ రెడ్డి మినహాయించి మిగిలిన కేబినెట్ మినిస్టర్లు మొత్తం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేసిన వాళ్ళే.
వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క మనస్తత్వం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి తెలిసిన ఈ మంత్రివర్గం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వచ్చి రాజకీయాలను వ్యాపారంగా చేసేవాళ్ళు ఎవరూ కూడా వైఎస్ఆర్ వారసులు కాలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే రాజకీయాన్ని వ్యాపారంగా భావించి ఆంధ్రప్రదేశ్ని ఒక వ్యాపార వ్యవస్థగా భావించి పరిపాలన చేశారో అప్పుడే రాజశేఖర రెడ్డి యొక్క వారసత్వాన్ని కోల్పోయాడు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి యొక్క ముద్దుల కూతురైనటువంటి వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా నియమింపబడిన తరువాత అప్పుడున్నటువంటి వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ రాజశేఖర దగ్గర పనిచేసిన సీనియర్ నాయకులు అందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ ఇక్కడ మళ్ళీ తిరిగి బలపడటానికి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి, ఆంధ్రప్రదేశ్లో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి అహర్నిశలుగా కృషి చేస్తాము అని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా సోషల్ మీడియాలో వచ్చే ఊహాగాహనలైనటువంటి కడప బై ఎలక్షన్ కానీ వచ్చినట్లయితే కడప బై ఎలక్షన్లో నేను ఇల్లు తిరిగి అక్కడ కాంగ్రెస్ గెలవటానికి, వైఎస్ షర్మిల గారు ఎంపీగా గెలవటానికి మేము పూర్తి స్థాయిలో కృషి చేస్తామని చెప్పడం జరిగింది. దీనిని బట్టి మనకు తెలిసింది ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక మనుగడ కష్టమే. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ఓడిపోవటానికి దాదాపు అతను స్వయం కృపరాధమే. పరిపాలన చేతకానటువంటి వ్యక్తి, పరిపాలన మీద అవగాహన లేనటువంటి వ్యక్తి, వ్యవస్థల్ని గౌరవించలేనటువంటి వ్యక్తి, ప్రజాస్వామ్యం మీద విలువ లేనటువంటి వ్యక్తి అని నిరూపించుకున్నాడు. కాబట్టి తిరిగి మరలా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం అసంభవం అని జరుగుతున్న సమీకరణాలు ప్రజల యొక్క ఆలోచన బట్టి తెలుస్తున్నది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో తిరిగి కాంగ్రెస్ పార్టీ అనేది జవసత్వాలను కూడగట్టుకొని తిరిగి పాత కాపులందరూ కూడా చేర్చుకొని తిరిగి పూర్వ వైభవాన్ని పొందటానికి వేసిన బాటగా నిన్న వైఎస్ఆర్ సంస్కరణ సభనిగా చెప్పుకోవచ్చు. ఇది ఈ వీడియోలోని ముఖ్యాంశాలు. నమస్కారం. మరొక వీడియోతో తర్వాత కలుద్దాం.